సమయంలో వెలుపట ఎవరైనా ఉంటే దయచేసి అందరూ లోపలికి రండి. విలువైన సమయం ప్రభుని ఆరాధించేది. అదే రీతిలో ప్రభు యొక్క శరీరంలో పాల్గొనుట ఎంత విలువైన సమయం. వాటి సమయంలో ప్రభు యొక్క శరీరంలో మనం పాల్గొని ప్రభు యొక్క రక్తంలో పానీయం చేయక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము మనం అందరం కలిసి బిగ్గరగా ఇంటికాడ శబ్దంతో చదువుదాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి. ఇది కరెక్ట్ అయిన వాయిస్ కాదు, ఇంటికాడ వాయిస్ వేరుగుండేది కాబట్టి ఇంకోసారి నేను ఆగుతా, మీరు చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. మిక్స్ అయిపోయింది, సిస్టర్స్ వరకు చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. సరే బ్రదర్స్ ఎట్లా చదువుతారు చూద్దాం, చదవండి. ప్రకటన 20వ అధ్యాయం 2వ వచనం. విచిత్రం ఏంటంటే వాళ్ళు చదివేటప్పుడు మీరు చూడాల, మిమ్మల్ని చదివేటప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు. అంటే అదొక మర్మం. ఏంటంటే మా బ్రదర్ ఎక్కడ ఉన్నాడు, ఏంటి, ఎలా చదువుతున్నాడు. విచిత్రం చెప్పమంటారా, 100 మందిలోనూ మన స్వరమే వాళ్ళకి వినపడింది, ఇంకెవరు వినపడదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, అటు సైడ్ నుండి నేను బాగా గమనించా, బ్రదర్స్ అయితే నా వైపు చూస్తున్నారు లేదా బైబుల్ చూస్తున్నారు, కానీ సిస్టర్స్ అయితే గంభీరంగా చదివారు. వాళ్ళు చదువుతుంటే అందరు తనలు అట్టే తిరిగిపోయినాయి. అంటే చూడండి బ్రదర్స్, మనంత జాగ్రత్తగా ఉండాలి. సరే, దేవుని కొందనాలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనంలో ఆది సర్పము. సో ఈ ఆది సర్పము గురించి చాలా మర్మాలు ఉంటాయి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మరొక ప్రభు ఎప్పుడైనా తరుణం ఇస్తే వచ్చినప్పుడు ఆది సర్పముకు జరగబోతున్నవి ఏంటి, భవిష్యత్తులో దాని జీవితంలో జరగబోతున్నవి ఏంటి అన్నది కొన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే ఈసారి ఎప్పుడైనా ప్రభు తరుణం ఇచ్చి ప్రభు అక్కడ ఆలస్యం అయితే అప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఆది సర్పము. సో ఆరాధనలో చూస్తూ వచ్చాం కదా, ఆది సర్పము మనల్ని మోసగించడం ద్వారా ఆది సర్పమునకు ప్రభు ద్వారా సంభవించినవి ఏంటి? మొట్టమొదటిగా చెప్పండి. అందుకే ఫస్ట్ బిర్యానీ పెట్టిన తర్వాత అడిగితే ఏం చెబుతారు చెప్పండి, లేదా పప్పు పెట్టిన తర్వాత ఏం చెబుతారు, అట్టగా ఉంది. చెప్పండి. మొట్టమొదటిగా అగాధంలోకి వెళ్ళిపోతుంది. 2 శాపం తెచ్చుకుంటుంది. 3 పొట్ట తుపోతుంది, అంటే దౌర్భాగ్యమైన స్థితిని తెచ్చుకుంటుంది. 4 మన్ను తింటుంది, అంటే మరణాన్ని తెచ్చుకుంటుంది. 5 విరోధంగా దేవునికి విరోధంగా అవుతూ వచ్చింది. 6 చెప్పాలి, కొద్ది శివుడు ఉంది అక్క, మతిమరుపు ఉంది, శివుడు కూడా ఉంది, పెద్దగా చెప్పండి. ఘనతని తల మీద కొడుతుంది, అంటే తన ఘనతను పోగొట్టుకుంటుంది. 7 6ది చెప్పండి. 6 ఇదే కదా. 7 అక్క నేను ముందలే చెప్పా కదా, మనకి ఇంటికాడ సౌండ్ కావాలి, ఆ స్వరం కావాలి. ఇక్కడ స్వరం మనకు వద్దు, దేవుని మందిరంలో స్వరం. ఇంటికాడ ఎలా మాట్లాడతాం ఆ స్వరం కావాలి, అంత పెద్ద స్వరం. చెప్పండి అన్న. ఏదైతే తన స్థితి ప్రభు ద్వారా ఇవ్వబడిందో ఆ దేవుని ఘనపరిచేటటువంటి స్థితిని పోగొట్టుకుని కిందకి నరికివేయబడింది, పునాదుల ద్వారా నరికివేయబడిన కొద్ది సౌండ్ తగ్గించుకోవాలి. ఎందుకని మంచిది, పక్కన వాళ్ళు ఎవరు డిస్టర్బ్ లేకుండా బయటక మంచోడి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సర్పము మనల్ని ఆది సర్పం మనల్ని మోసగించడం ద్వారా జరిగినవి, అదే ఆది సర్పానికి సంభవించిన, దేవుని ద్వారా సంభవించినవి ఏంటి అనేది 7 విషయాలు చూసాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఆది సర్పం గురించి చూద్దాం. ఏమన్నా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. చదవండి ఎవరైనా. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం.
చాలా ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూడక మునుపు ఈ యొక్క అంశం ఏంటంటే ఆది సర్పమే. ఆది సర్పం మనతో చెప్పినవి ఏమిటి, ఆది సర్పము ద్వారా మనకు సంభవించినవి ఏంటి, అది చెప్పిన తర్వాత మనకు సంభవించినవి ఏంటి అర్థమవుతుందండి. ఆది సర్పము మనతో చెప్పినవి ఏమిటి, తర్వాత ఆది సర్పం మనతో చెప్పిన తర్వాత మనకు సంభవించినవి ఏంటంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. సో వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. ప్రభు నడిపింపు కొరకై ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఆరాధనలో తోడుగుంటూ వచ్చిన దేవుడి తండ్రి, ఆరంభ ప్రార్థనలో కానీ పాటల్లో, ఆరాధన వర్తమానంలో, ఆరాధించే విషయంలో, పాటల్లో కూడా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, మీ శరీరంలో మీ రక్తంలో మేము పానించేకు మునుపు మమ్మల్ని మేము సరిదిద్దుకోవడం కొరకై, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకై మా జీవితాల ప్రభావం మీ సన్నిధిలో తండ్రి సువర్ణమైనవిగా, శ్రేష్టకరమైనవిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైన జీవితం, మహిమగల సంఘముగా మేము ఉండాలని మమ్మల్ని మీరు ఇష్టపడుతూ వస్తున్నారు. అయితే ప్రభా, అటు రీతిలో ఎక్కడైతే మా జీవితాల్లో మేము ఆ అనుభవాల నుండి తారిదిప్పిపోయి ఉన్నామో వాటిని సరిదిద్దండి. మాలో ఉండ బలహీనతలు సరిదిద్ది, మాలో ఉండ లోపాలు చూపించి సరిదిద్ది, మహిమగల సంఘముగా మేము మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొనేవారుగా స్థిరపరచమని, ఈ వాక్యం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మరొక మారు ప్రభు, ఈ వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యుని కాదు, ఏ మాత్రం నాకు అర్హత లేదు. కింద కూర్చున్న వారికి నేను గొప్పవాడిని కాదు అంటే, ఏ మాత్రం నేను కూడా ఘనమైన వాడు కాదని ఒప్పుకుంటున్నా, ఘనహీనమైన వాడిని ఒప్పుకుంటున్నా, ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ఒప్పుకుంటూ, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ఒప్పుకుంటూ, ప్రభా దేవా, నిష్ప్రయోజకమైన దాసు నేను ఒప్పుకుంటూ, ప్రభా నేనైతే నిష్ప్రయోజకమైన వాడినే, కానీ నీవైతే సామర్థ్యం కలిగిన దేవుడి కాడు ప్రభా. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనిగించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున గతంలో జ్ఞాపకం చేసుకుని నాతో మొత్తం మీరు మాట్లాడి మహిమ పొందమని. దేవాన్ని వచ్చిన నీ ప్రజలు ఎవరూ కూడా అయోగ్యంగా వెళ్ళ పాల్గొనుకోకుండా, ఎవరు దూరంగా ఉండకోకుండా ప్రభా, మరి ఎవరు కూడా నష్టపోకుండా యోగ్యమైన ఇద్దరు బలలో పాల్గొనడం కొరకై అవసరమైన క్రైస్తవ జీవితం క్రీస్తులో సమకూర్చి మహిమ పొందమని నేను మరొకసారి బలహీనను ఒప్పుకుంటూ, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మొత్తం మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఆది సర్పము. ఏ సర్పం అండి? ఆది సర్పం. సో ఆది సర్పము అంటే ఆదికాండం 3లో మనకు కనబడుతున్న ఆది సర్పముల గురించి కూడా కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. సో సాతానుకు ఉన్నటువంటి పేర్లు, బిరుదులు ఇవన్నీ కూడా సాతాను యొక్క అనుభవం ఉంటాయి. సో ఈ ఆది సర్పముల గురించి మనం కొన్ని విషయాలు చూసినట్టయితే కొన్ని లేఖన భాగాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏమిటి ఆది సర్పము గురించి అంటే, ఆది సర్పము మనల్ని మోసగించడం ద్వారా ఆది సర్పమునకు దేవుడు సంభవింపజేసిన ఏంటన్నది ఆరాధన చూసాం. సో ఇప్పుడు ఆది సర్పముల గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఆది సర్పం మనతో మాట్లాడటం ద్వారా, లేదా ఆది సర్పం మనతో చెప్పినవి ఏంటి, అది మనతో ఏవైతే చెప్పిందో వాటిని బట్టి మనకు సంభవించినవి ఏంటి అని అంటే ఒక 7 విషయాలు. దాంట్లో మొదటి మాట రండి, దేవుని వాక్యం చూసినట్టు ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. ఈ తోట చెట్ల ఫలంలో దేనినైనాను, అక్కడ సర్పము చెప్తున్న మొదటి మాట, దాని ద్వారా మనం సంభవించినవి ఏంటనేది లేఖన భాగాల్లో ఉంటాయి. సో మొట్టమొదటిగా ఏమని చెబుతుంది సర్పము? ఏమని చెబుతుందండి? బాగా గ్రహించారు. ఇది నిజమా? ఏది నిజమో, ఏది నిజమో దాన్నే ప్రశ్నించింది. ఇప్పుడు చూడండి, ఏదన్నా మంచి వస్తువు అమ్ముతున్నారనుకో, ఇది నిజంగా మంచిదేనా అంటాం. చెడ్డ వస్తువుని అమ్మితే ఇది మంచిదే కదా బ్రదర్, ఓకే అయితే అంటాం. వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ సర్పము మనతో మాట్లాడుతున్నవి లేదా మనతో చెబుతున్నది ఏంటంటే ఇది నిజమా. ఏమంటుందండి? ఇది నిజమా? ఏది నిజం కావాలి సర్పానికి? అబద్ధమే నిజం కావాలి. అదే కదా సర్పం కోరుకునేది. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం చూడగా ఇది నిజమా అంటే, ఒక మాటలో చెప్పాలంటే నిజమైనది నిజము కానన్నట్లు చూపిస్తున్న భ్రమలోకి మానవుడు తీసుకెళ్తాను. చూడండి, అది మాట్లాడుతుంది ఏంటి? ఇది నిజమా?
సో మనం ఏం చేస్తాం, 10 సార్లు ఇప్పుడు మీరు చదివేదాన్ని కరెక్ట్ చదవమ్మా, కరెక్ట్ చదవమ్మా, కరెక్ట్ చదవమ్మా అన్నా అంటే ఏమంటారు, డౌట్ వచ్చిన మొహంకి చూస్తారు. వాడు కూడా అంతే, ఇది నిజమా, ఏది నిజం, అసలు ఎంత కుయుక్తిగా చేస్తుందంటే ఏమంటుంది, ఈ తోటల చెట్లలో ఏ ఫలమునైనాను దేవుడు తినొద్దన్నాడా, నీకెందుకు, నీ పనేంటి, నీకే స్థానం ఇచ్చాడో దాన్ని కదా నువ్వు కాపాడుకోవాల్సింది. అసలు ఆ స్త్రీతో నీకు పని ఏంటి, ఆ ఆదాముతో అవ్వతో నీకు పని ఏంటి, ఆ పండుతో నీకేంటి పని, నీ గురించి ఏం చెప్పలేదు కదా. కానీ ఏమంటుంది చూడండి, ఆది కాండం 3వ అధ్యాయంలో చూసినట్టయితే 2వ వచనంలో ఏమంటున్నారండి, క్షమించండి అక్క, మొదటి వచనంలోనే నిజమా అన్న తర్వాత, ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను నీకెందుకు, దేవుడు ఏం చెబితే అసలు నీకు సంబంధించింది అనేది, నీకు సంబంధించిందా కాదు కదా, మరి నువ్వెందుకు దేన్నైనా తినకూడదా అంటే నీకు తెలుసు కదా దేని తినకూడదన్నది. అంటే సాతానుడు ఏంటంటే మన దగ్గరికి డైరెక్ట్గా రాడు, డైరెక్ట్గా వచ్చి నువ్వు ఈ పండు తిన్నట్టు నువ్వేమంటావు, తప్పు దేవుడు తినొద్దన్నాడు నేను తిన్నంటావు. వాడు డైరెక్ట్గా మన దగ్గర రాడు, ఇండైరెక్ట్గా వచ్చి మనం డైరెక్ట్గా పాపంలో పడేస్తాడు. అంతే వాడు స్వభావం. అందుకే వాడు వంకర, వాడు మంచివాడు కాదు, కరెక్ట్ అయిన వేళ వచ్చేటటువంటి వాడు కాదు, సూటిగా సరైన విధంలో స్ట్రైట్గా వచ్చేవాడు కాదు. అందుకే రాయబడుతూ వచ్చింది, యజమానుడు ఎవరు కూడా మంచి రాజమార్గంలో వస్తాడు తప్ప దొడ్ల మార్గంలో ఎందుకు వస్తాడు, వేరే మార్గంలో రాడు కదా. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇది నిజమా అంటే నిజమైనది నిజము కాదన్న భ్రమలోకి తీసుకొస్తుంది. సాతానుడు చెప్పిన మొదటి మాట పలికినది ఏంటి అక్కడ, ఇది నిజమా, ఆ నిజమా అక్కడ నోరు ముయ్యొద్దు, కావాలంటే బయటకు తీసుకెళ్ళిన చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఇది నిజమా అంటే మరి డౌట్ వచ్చేసింది కదా. చెప్పింది ఏమంది, అన్ని తినొచ్చు కానీ ఆ మధ్యలో ఉండే ఫలాన్ని దేవుడు తినొద్దు అన్నాడు, చెప్పేసి కక్కేసిన ఉండదు. సహోదరులు ఎలాంటి వారంటే, ఒక చిన్న మాట మనం క్లూగాని ఇచ్చేసారంటే మనతో ప్రేమగుండి మన ఇంటి గట్టు మొత్తం రొట్టు మొత్తం బయట పెట్టేస్తాం. ఏముండదు ఇక, అక్క నా భర్త ఇట్ట, నా హస్బెండ్ ఇట్ట, నా పిల్లలు ఇట్ట అక్క, ఒక్క క్షణం కూడా దాచుకోలేమా. అవ్వని ఏమడుతూ వచ్చింది, ఈ తోటలో ఏ ఫలమునైనా తినకూడదా, దేవుడు ఏదో చెప్పాడమ్మా నీకెందుకు, నువ్వు వెళ్ళిపోంటే అయిపోయేది కదా, అంతే కదా, ఆ మాట చెబితే అది ఉండిద్దా. కానీ ఏమంటుంది, అవును కానీ తోట మధ్యలో ఫలం ఉందో తినొద్దు అన్నాడు. చిన్నగా స్టార్ట్ చేసింది, ఎమటే పడిపోయింది. అదిగే ఒక స్త్రీ అనే కాదు, సంఘం స్త్రీతో పోల్చబడింది. ప్రతి సంఘము దేవుని బిడ్డగా చేయబడిన ప్రతి సంఘం, క్షమించండి, ప్రతి దేవుని బిడ్డ సంఘముగా చేయబడిన ప్రతి దేవుని బిడ్డ తనలో మర్మాలు దాచుకోవాలి తప్పక దేవుడిచ్చిని బయటికి కొన్ని చెప్పే ఉంటే కొన్ని చెప్పకూడదు అండి. ఒక రాజు ఉన్నాడు, భయంకరమైన మరణకరమైన రోగంలో ఉండాలి వ్యక్తికి, రాజును స్వస్థపరిచాడు దేవుడు, ఏదో తన కన్నీటి ప్రార్థన బట్టి అట్టబట్టి. తను ఏం చేస్తూ వచ్చాడండి, ఇంటిలో తీసుకెళ్ళి ఒక అతను వచ్చినప్పుడు, కొంతమంది వచ్చినప్పుడు ఆ ఇల్లు మొత్తములో ఇంటిలో ఏమేమి ఉండే తేటగా చూపిస్తూ వచ్చాడు. ఒకసారి మనం ఏం చేస్తాం, మనం గొప్పలు చెప్పుకోవడానికి చాలా మందిని, అక్క మా ఇంటికి రా, నేను ఎట్టగట్టాను చూడు, బెడ్షీట్ ఎట్టుందో, పరుపులు ఎట్టుండయో, మిర్రర్లు ఎట్టుండయో, ఇంకెట్లుండే, ఇంకేవేవో ఉంటాయి కదా, అవన్నీ ఎట్టుండే చూపిస్తావు. బీరోలో ఉండే బంగారం చూపియో, బీరోలో డబ్బులు చూపియో, మిగతా అన్ని మా ఇంట్లో బెడ్రూమ్ ఎట్లుంది, హాల్ ఎట్లుంది, కిచెన్ ఎట్లుంది అన్నీ చూపిస్తూ వస్తాం. కానీ అది రహస్యం. వాస్తవానికి మన ఇంట్లో ఉన్న ఏ వస్తువు బయట వాళ్ళకి తెలియకూడదు, రహస్యంగా దాచబడి ఉండాలి. ఆ రాజు తన బుద్ధిహీనతను బట్టి చేసిన తప్పును బట్టి తన దినాల్లో రావాల్సిన శాపం కాకుండా తన తర్వాత వచ్చింది. చాలా మంది ఇదే చేస్తాం, మన ఇంటిని ఒక ఆత్మీయమైన గృహంగా దాన్ని మనం కాపాడుకుంటూ రావాలి, ఎవరికి బయట చూపించకూడదు. తద్వారా చాలా నష్టం వచ్చేసి. సరే దాని సబ్జెక్ట్ అంత వేరు. ఇక్కడ అవ్వ దగ్గరకు వచ్చి ఆది సర్పం మాట్లాడుతున్న మొదటి మాట, ఇది నిజమా, ఏది నిజమో దాన్ని అది నిజమా కాదన్నట్టు భ్రమలో చూపిస్తాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు ఏది నిజమో దాని విషయంలోనే శత్రు ద్వారా శోధించబడి అపనమ్మకస్తులుగా అవుతున్నారు, అవిశ్వాసులుగా ఉంటున్నారు. చాలా మంది చూడండి, రక్షించబడి మార్మోస్ బాప్తిసం పొంది కూడా అసలు దేవుని రాజ్యం ఉందా లేదా, ముందల మనం ఎంత దేవుని నమ్మే దేవుని మందిరంకి వెళ్తున్నాం, దేవుని రాజ్యం ఉందా లేదా. కొంతమందికి ఆ డౌట్ కూడా ఉండేది. ఏది నిజమో, ఏదైతే నిజముందో దాన్నే సాతానుడు ప్రశ్నించేటట్టు తీసుకొచ్చి దానిలో నుండి మన కలవరాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక కార్యం ఎదురు చూస్తున్నాం. సపోజ్ ఈ వాటర్ బాటిల్ మనకు కావాలా, మనకు లేవు, దప్పిక అవుతుంది, వాటర్ కావాలి. దేవుడు ఇస్తాడా లేదని ఎదురు చూసినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచాలి. అలా కాకుండా ఇది వచ్చిద్దో లేదు, ఈ వాటర్ ఉంటుందో లేదు, నేను చచ్చిపోతాను లేదంటే ఇది వచ్చే లోపల చచ్చిపోతాం.
చాలా మంది కరోనా వ్యాధి వచ్చి చచ్చిన కంటే అది వచ్చిందన్న భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కరోనాకి చనిపోయిన వారి కంటే దాన్ని బట్టి భయపడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది నిజమా? ఇక్కడ ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది యథార్థమైనదో, ఏది నీతియుక్తమైనదో, ఏది శ్రేష్టకరమైనదో దాని విషయంలోనే సాతానుడు తీసుకొచ్చి మన దగ్గరికి ఏమంటాడు, ఇది నిజమా? అంటే దానిలోనే మనకు ఒక కలవరాన్ని తీసుకొస్తాడు. ఈరోజు చాలా మంది ప్రభు శరీరం దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రభు రక్తం దగ్గరకు వచ్చేటప్పుడు సాతానుడు ఏదైతే మనతో మాట్లాడి మనకు కలవరాన్ని తీసుకొస్తున్నాడో అదే కలవరంతో ప్రభు శరీరం దగ్గరకు చాలా మంది వస్తున్నారు. అదే కలవరం, ఏదో ఒక కలవరంతో ప్రభు దగ్గరికి వస్తున్నారు. బహుశా కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టు, జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టు, జాబ్ చేసే విశ్వాసుల మధ్యలో ఏదో ఒక కలవరంతో ప్రభు శరీరం దగ్గరకు వస్తున్నారు. ఈ కలవరానికి మెయిన్ రీజన్ ఆది సర్పం. దేవుడు కలవరాలు పెట్టేవాడు కాదు. అందుకే రేపటితో వచ్చింది కదా, ఆయన సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. సో ఆయన సమాధానపరిచేవాడు. మనం ప్రభు శరీరం దగ్గరికి, ప్రభు రక్తం దగ్గరికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి కలవరంతో వచ్చామంటే కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ మనకి ఆది సర్పం పూని ఉంది. ఏమై ఉందండి? ఆది సర్పము మన జీవితాల్లో ప్రవేశించి మనలో కలవరాన్ని తీసుకొచ్చేసింది. ఇప్పుడు చాలా మంది జీవితాలు చూడండి, బలలో పాల్గొంటున్నా, ప్రభు శరీరంలో పాల్గొంటున్నా, ప్రభు రక్తంలో పాల్గొంటున్నా, సాతాను మాట్లాడిన మాటలు మన హృదయంలో ఇంకా ఉండే కాబట్టి కలవరముతోనే శరీరంలో పాల్గొంటున్నారు చాలా మంది. కలవరంతోనే, ఏదో ఒక కలవరం. ఈ కలవరాలతో మనం ప్రభు శరీరంలో పాల్గొంటే అది దేవునికి మహిమ ఉండదు. ఈ కలవరం తెప్పించేవాడు ఎవరు? తర్వాత కలవరం తీసుకురావడానికి మనతో మాట్లాడేవాడు ఎవరంటే ఆది సర్పం. ఈరోజు మనం ఒక కలవరంతో ఉండిపోయి బల్ల దగ్గరకు వస్తున్నామంటే ఆది సర్పము మనతో మాట్లాడిన అనుభవం మనం ఉండం. బహుశా భౌతికంగా మాట్లాడకపోయి ఉండొచ్చు, స్పష్టంగా తన స్వరాన్ని నీకు వినిపించకపోయి ఉండొచ్చు. ఏదో ఒక క్రియ ద్వారా అయినా సరే నీలో కలవరం తీసుకొస్తుందంటే ఫస్ట్ రీజన్ ఆది సర్పం మనతో మాట్లాడిన అనుభవం మనలో ఉంది. బల్ల దగ్గరికి వచ్చేవాళ్ళు నిర్మలమైన మనస్సాక్షితో, స్వస్థ బుద్ధితో, మన హృదయం అంతా కూడా ప్రభు కొరకే ఎదురు చూచినటువంటి అనుభవంలో ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొనాలి. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన శరీరంలో పాల్గొంటున్నామంటే నీకు ఇంకా వేరే ఏమి గుర్తు రాకూడదు, ఆయన మాత్రమే గుర్తుండాలి. కానీ విచిత్రం ఏంటంటే, విషాదం ఏంటంటే, బల దగ్గరికి వచ్చినప్పుడే ఆ ప్రభు దేహాన్ని ముట్టుకోగానే నా కడుపు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, దేహ బలహీనత, రోగాలు ఉండే, ప్రభు ఎప్పుడు పోతే ఇది తింటున్నా పోగొట్టంటాం. చాలా మంది ఇలాంటి వాళ్ళు కూడా బల్ల పాల్గొనే అనుభవం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన శరీరం దగ్గరకు వస్తున్నామంటే, ఆయన బిడ్డలుగా, ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన వారుగా, ఆయన వనములో ఉంచబడిన, ద్రాక్ష వనంలో ఉంచబడిన మొక్కల వలె మనం దేవుని దగ్గరకు వస్తున్నామంటే, ఆ బల్ల దగ్గరకు వస్తున్నామంటే నీ బల్ల ఎదుట ఒలివుల మొక్కల వలె నీ పిల్లలు ఉంటారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. బల్ల ఎదుట ఒలివుల మొక్కల వలె. సో ఒలివ మొక్కల వలె ప్రభు శరీరం దగ్గరికి, ప్రభు రక్తం దగ్గరికి మనం వచ్చామంటే కలవరం లేని వారికి ఉండాలి. సో ఆది సర్పం మనతో మాట్లాడటం ద్వారా వచ్చే మొదటిది ఏంటంటే కలవరం మన జీవితాల్లోకి వచ్చింది. ఏమొచ్చిందండి? కలవరం. సో మొట్టమొదటిగా మన జీవితాల్లో ఆది సర్పం మనతో మాట్లాడటం ద్వారా మన జీవితాల్లో సంభవించిన మొదటిది ఏంటంటే కలవరం. ఒకప్పుడు దేవుని వనంలో ఉన్నప్పుడు ఎవరు కలవరంతో ఉందా చెప్పండి? ఆదాం అవ్వ నాకు పిల్లలు లేరని కలవరంతో ఉందా? పోనీ ఆదాం ఒక్కడికి ఉన్నప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదని కలవరంతో ఉండడా? నా జీవిత భాగస్వామి లేదని కలవరంతో ఉండడా? లేదా ప్రభా ఈ పులితో ఎట్లా, ఈ మేకతో ఎట్లా, ఈ సింహంతో ఎట్లా, ఈ కుక్కతో ఎట్లా, దీంతో ఎట్లా భరించాలని కలవరంతో ఉండడా? నో, ఏ కలవరం లేదా ఆదాము ఏదైనా తోటలు ఉన్నప్పుడు. బట్ ఆ ఆది సర్పం వచ్చిన తర్వాతే మానవుల్లో కలవరం వచ్చింది, అంత ముందు లేదు. దేవుని వనంలో ఉన్నప్పుడు కలవరం ఎక్కడ ఉందండి? ఆదాము దగ్గరికి సాయంకాల సమయంలో దేవుడు వచ్చినప్పుడు చక్కగా ముఖాముఖిగా మాట్లాడుకుంటుండే అనుభవం ఉంది వాళ్ళ జీవితాలు. ఆదాము యొక్క అనుభవం దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆది సర్పం ఎంటర్ అయిందో అప్పుడే మానవుడి జీవితంలో కలవరం స్టార్ట్ అయింది. తద్వారా మానవుడి జీవితం ముగింపు వరకు కూడా కలవరంతో వెళ్ళిపోతున్నారు. ఈరోజు మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, ఆది సర్పం మనతో మాట్లాడటం ద్వారా మన జీవితంలో సంభవించిన మొదటిది కలవరం. అది మనతో మాట్లాడుతుంది, ఇది నిజమా? ఏది నిజమైందో దాని గురించి గుచ్చి అడిగి మనలో ఒక డౌట్ తీసుకొచ్చి, మనలో ఒక అనుమానం తీసుకొచ్చి, మనలో ఒక అవిశ్వాసం తీసుకొచ్చి, దాని నిమిత్తమే అవిశ్వాసంలోకి నడిపించి మనలో కలవరాన్ని తీసుకొచ్చింది. సో ఎట్టి కలవరం అయితే ఈరోజు ఇక్కడ ఏరేములోకి మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తంలో భుజించి పానం చేయడానికి వచ్చామో ఆ కలవరం నీకు వచ్చింది కాదు.
ఆ కలవరం నీకు దేవుడు అనుమతించింది కాదు, ఆది సర్పం ద్వారా నీకు వచ్చింది. ఏ ఆది సర్పం ద్వారా అయితే కలవరం ఉందో దాన్ని ఈరోజు ప్రభు దగ్గర తీసేసుకో. నేను ఒక మాట అంట, నీ సహోదరుడు ఒక మాట అన్నా, నీ కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు, లేకపోతే బాధ్యత గల సహోదరులు, సేవకులు, ఇంకోటి ఒక మాట అన్నా, నీకు కలవరం రావటానికి మెయిన్ రీజన్ వీళ్ళు కాదు, ఆది సర్పం. నీకు ఒక కలవరం వస్తుందంటే మెయిన్ రీజన్ ఎవరు? ఆది సర్పమే. వాడే కదా కలవరాన్ని తీసుకొచ్చేది. ఇప్పుడు దేవుని బిడ్డలో ఉన్నావు, నువ్వు ఒక మాట అంటే నేనేం చేయాలా? తల ఉంచుకునే వాళ్ళు. ఈ రోజుల్లో తల ఉంచుకునే వాళ్ళు ఎవరు ఉండారని? తలెత్తి 2 దెబ్బలు కొట్టేవాళ్ళు ఉండరు తప్ప. చెప్పండి, అటనే వాళ్ళు ఉండారా? లేదు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పేరు ఎందుకు మీకు అందరూ బాగా పరిచయం, కానీ పేరు చెప్పను. ఒక అన్న ఏం చేశాడంటే, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నన్ను బూత్ మాటలు తిట్టాడు. ఏదో బూత్ మాటలు ట్రైనింగ్లో ఆయన కూడా ఉండి బూత్ మాటలు తిడితే నేను కొరిన అంకుల్ దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు డేవిడ్ అన్న ఉంటున్నాడు, ఆ రూమ్లో ఉండేవాడు మేము 2012-13లో. కొరిన అంకుల్ దగ్గరికి వెళ్తే అంకుల్ అన్నాడు, అంకుల్తో చెప్పి, అంకుల్ ఈయన సేవలో ట్రైనింగ్లో ఉన్నాడు కానీ బూత్ మాటలు తిడుతున్నాడు అంకుల్ అంటే, అంకుల్ అన్నాడు, ఏమి నీ సహోదరుడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు, రేపు సంఘంలోకి వెళ్ళి ఎవరన్నా ఏదనంటే ఎలా తట్టుకుంటావు అన్నాడు. చూడండి, ఒక్కొక్కసారి మన జీవితాలు సరిదిద్దడానికి ఏమవుతాయి అయితే మనుషుల ద్వారా వచ్చేది కాదు. నేను అంటాను, కలవరం వస్తుందంటే అది ఏ మనుషుడు తనంతట తాను స్వభావంతో చేసింది కాదు, అది సాతాను ఆది సర్పమే మన జీవితంలో తీసుకొచ్చిన కలవరం. ఈరోజు ప్రభు శరీరం, ప్రభు రక్తం దగ్గరకు వస్తున్నాం మనం. ఆది సర్పం ద్వారా ఏ కలవరం అయితే ఇక్కడికి వచ్చినాము, ఆ కలవరాన్ని పోగొట్టుకుని ఆది సర్పాన్ని నీలో నుండి బయటికి విడుదలిచ్చేసుకుని ప్రభు యొక్క దేహంలో పాల్గొంటే ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దేవుని మహిమతో నింపబడిన వారుగా, ఆది సర్పం యొక్క అనుభవం తొలగిపోయి క్రీస్తు యొక్క మనసు కలిగి బయటికి వెళ్ళేవారుగా మనం ఉంటాం. సో మొట్టమొదటిగా మనలో ఉన్న కలవరానికి మెయిన్ పురుషుడు, మెయిన్ మూలకారకుడు ఆది సర్పాన్ని గుర్తెరిగి వాని ద్వారా వచ్చిన కలవరాన్ని తొలగించుకుంటే ప్రభు శరీరంలో పాల్గొనడానికి మనం యోగ్యులం. లేదా అదే కలవరంతో పాల్గొంటే ఎవడు అయోగ్యంగా పాల్గొన్నవాడు శిక్షావిధి కొరకే. మీలో అనేకులు చాలా మంది రోగులను బలహీనలై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు, కారణం అయోగ్యంగా పాల్గొంటున్నారు. కలవరంతో నువ్వు పాల్గొంటే ప్రయోజనం లేదు. నిర్మలమైన మనస్సాక్షితో సరిదిద్దుకుని ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి నీ నా హృదయాన్ని, మన హృదయాన్ని సరిదిద్దుకుని బల్ల పాల్గొంటే ఖచ్చితంగా అది నిర్మలమైన మనస్సాక్షితో పాల్గొన్నప్పుడు దేవునికి మహిమకరంగా ఉన్నది. ప్రభు శరీరంలో పాల్గొంటున్నామంటే అయోగ్యంగా కాదు, దేవునికి మహిమకరమైన విధానంలో కలవరం పోగొట్టుకుని పాల్గొనే వరకు ఉందాం. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామా రండి. ఆదికాండం 3:4 ఆదికాండం 3:4 చదవండి అక్క, అంతేనా? మీరు చావనే చావరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం రెండో మాట, రెండోది కదండి, మతిమార్పు ఉంది కదా నాకు, మీకు లేదు, మీరు మంచి జ్ఞానవంతులు, అందుకే మీరు చెప్పాలి. మొట్టమొదటిగా ఆది సర్పము మనతో చెప్పినవేంటి, మాట్లాడినవేంటి, ఆ మాట్లాడిన దాని ద్వారా మనకు సంభవించినది ఏంటి? మొట్టమొదటిగా కలవరం మనలోకి వచ్చేసింది. ఇది నిజమా అని మన కలవరాన్ని తీసుకొస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఆదికాండం 3:4 ఏమని రాయబడుతూ వచ్చిందండి? అందుకు సర్పం, మీరు చావనే చావరు. ఇది చాలా విచిత్రమైన మాట. ఏమంటుందండి? నువ్వు మహిమగల శరీరంతో ఉండవు అనుకోండి, దేవుని మహిమతో నింపబడ్డావు, ఏదైనా తోటలో ఉండవు. ఇప్పుడు ఏమంటుంది? నువ్వు చావు. అసలు మహిమతో ఉండవాడు ఎందుకు చేస్తాడు? దేవుని మహిమతో దేవుని యొక్క మహిమగల శరీరాన్ని ధరించుకున్నాడు ఎవడైనా చేస్తాడా? అనుభవం ఉందా? అసలు ఉండదు. కానీ ఏమంటుంది ఇక్కడ? అసలు పొంతం లేని మాటలే మాట్లాడుతుంది. ఇదే సాతాను చేసే పని. సంబంధం లేని విషయాలు మాట్లాడింది. అసలు దీనికి, ఈ మాటకిను ఆయన ఉండదానికి ఏమన్నా పొంతం ఉందా, సంబంధం ఉందా? ఏమంటుందంటే, మీరు ఆ పండు తినొద్దు అంటున్నాడు కదా, మీరు చావనే చావరు. తినొద్దనే దేవుడు చెప్పింది, చెప్పాడు లేదా? తినొద్దు అన్నాడు. ఏమేం చేస్తుంది? మీరు తింటే చేస్తారు, చావరు. కానీ చచ్చారు. ఎక్కడ చచ్చారు? చూడండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే చావరు అంటున్నారు కదా, మరి చనిపోయిన అనుభవం ఉందా లేదా అంటే చూడండి, చావనే చావరు అంటుంది కదా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అందరికి నోటెడ్ ఉంటుందండి. మీరు పాపం చదవమ్మా. మీ అపరాధముల చేతను, అంటే మన అపరాధముల చేతను, మన పాపముల చేతను, అక్కడ ఆగక్క, ఇప్పుడు ఇది చెప్పింది నిజమా అబద్ధమా చెప్పండి. మీరు చావనే చావరంది. మరి ఎఫెసీ 2:1 ఏమనుంది? మీరు అపరాధం, అంటే మనం అపరాధముల చేతను, పాపముల చేతను. ఇప్పుడు మీరు చెప్పాలి ఎలా ఉండమనేది. ఇంటికాడ శబ్దం కావాలి, ఏడ స్వరం కాదు. ఎలా ఉండవండి? మీరు పాపముల చేత అపరాధం చచ్చారు. మరి అక్కడేమంటుంది? ఆదికాండంలో మీరు చావరు అంటున్నారు. మీరు చావరని సాతాను చెప్పింది. బైబుల్ ప్రకారం ఏంటి? మనం చచ్చిన వారు ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి, ఏది చేయకూడదా చేయటం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, చేయకూడని పనులు చేయటం,
ఇవన్నీ కూడా అపరాధములు, దోషాలకు సంబంధించినవి. సాతానుడు ఏమంటే మీరు చావరు కానీ చచ్చిపోయారు. అంటే ఈ రోజు మన జీవితాలు గమనించాలి. సాతానుడు ఏమంటాడంటే మనతో భ్రమలో పెట్టి, మాయలో పెట్టి అనేకమైన మాటలు చెబుతాడు. ఇది మంచిది, ఇది శ్రేష్టకరమైంది, అసలు మీరు చావనే చావరు. చూడండి, యవనస్తులు ఉంటారు. చాలా మంది యవనస్తులకి సాతాను ప్రేరేపణ ఎలా వచ్చిందంటే, కేటీఎం, BMW బైకులు ఉన్నాయి, కార్లు కాదండి, బైకులు ఉన్నాయి. ఆ బైక్ కొనుక్కు అని చెప్పి ప్రేరేపణ ఇచ్చింది. ఒకవేళ ఆయన కొనుక్కోలేకపోయినా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులను విసిగిచ్చేస్తారు. నువ్వు బండి కొని పెడతావా, నన్ను చావమంటావా? ఏమంటారండి? నువ్వు బైక్ కొని పెడతావా, నన్ను చావమంటావా? నువ్వు ఫోన్ కొని పెడతావా, చావమంటావు? నువ్వు కారు కొని పెడతావా, చావమంటావు? నువ్వు మంచి జాబ్ చదువు, మంచి జాబ్ చదవు, మంచిగా చదవు, నీకు మటుకు అన్నీ కావాలి. ఏదో అటు ఇటు తిరుగుతావు సాతాన్ లాగా. అంటే దానికి సాతానికి ఒక పేరు ఉంది. ఎట్లా తిరిగి వచ్చింది అన్నది మీకే తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఎలా తిరిగి వచ్చింది అమ్మా? అటు ఇటు తిరిగి వస్తుందంట. ఖాళీగా తిరిగే వాళ్ళందరూ సాతాను సంబంధులు కాక దేవుని సంబంధులా? ప్రభు అడిగాడు, ఓ సాతాను ఎడకెళ్ళొస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాం ప్రభా, ఇంకేం పని ఉంది నీకు తిరిగాటం తప్పితే? దేవుని కంటే తన ప్రజలకు ఏం ఆశీర్వాదాలు, ఏం దీవెన ఇవ్వాలో ఆ పని దేవునికి కొంత తప్ప నీకేం పని ఉంటుంది చెప్పు? ఎవడన్నా దొరికితే చెడగొడతాం తప్ప. చాలా మంది యొక్క జీవితాలు చూడండి, బైక్ కావాలని. తూర్పుగోదావరి జిల్లాని ఎక్కడో ఒక అతను బైక్ ఇప్పిస్తావా చావమంటావని తల్లిదండ్రులు ఏది ఇచ్చాడంట. సరే నువ్వు చావటం దేనికన్నా బైక్ ఇప్పిస్తాను, బైక్ ఇప్పించారు. బైక్ ఇప్పించిన 2వ రోజు ఈయన చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? బైక్ యాక్సిడెంటే చచ్చిపోయాడు. పోనీ బైక్ ఒక ముందు చచ్చిపోయినా కానీ డబ్బులనే మిగిలి ఉండేవి. సో అట్లాంటి తప్పుగా అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే మన ప్రాణంల మీద మనం తెచ్చుకుంటాం. ఇక్కడ సాతాను యొక్క విధానం ఏంటంటే మీరు చావరు. చూడండి, దీనివల్ల మీకు నష్టం లేదు, దీనివల్ల మీకు మరణం లేదంటుంది. సాతాను ఏదైతే మాయలో పెట్టి దీనివల్ల నీకు నష్టం లేదంటుందో దానివల్లే మనకు మరణం ఉంది. ఇప్పుడు ఈ పండు తినొద్దన్నాడు, తింటే మీకేం కాదు, మీరు సావరు అంటుంది. తింటే చస్తామో లేదో దేవుడు తెలుసు, మనకు తెలియదు, దేవుడు తెలుసు. అది అందుకన్నాడు, అది తినొద్దన్నప్పుడు ఏం చేయాలి? తినకోకుండా ఉండాలి. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయకుండానే మనం ఉండాలి. ఏది వద్దన్నాడో అదే చేయాలి. బైబిల్ ఉంది. అవిశ్వాసతో విశ్వాసకి అసలు ఎక్కడుంటే చెప్పండి. మనం చూసి పెళ్లి సంబంధాలకి దానికి సంబంధమైన వాక్యానికి చెప్పండి. మన అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, వాడికి రక్షణ ఉండదు, మారుమోసు బాప్తీసాలు ఉండవు. వాడు జుట్టు పెంచుకుని, ఉంగరాలు పెట్టుకుని, నోరంతా కంపు కొడుతూ ఏదో నవ్వులతో జీవిస్తాడు. కానీ ఏమో చచ్చిపోయిద్దని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తావు. రోజు నువ్వు చావాలి. రోజు నువ్వేం చేయాలా? చావాల్సిందే. వాడికి ఇచ్చినందుకు వాడు తాగుతాడు, తిరుగుతాడు ఇష్టానుసారంగా. విశ్వాసతో అవిశ్వాసి పొత్తు లేదు. మనం దేవుని పెట్టలేం. అవిశ్వాసతో మన పొత్తు ఎక్కడ ఉంది? వాళ్ళు చెబుతూ వచ్చారు నాకు, అన్నా ఎట్టగొట్టలేన్నా పెళ్లి చేసేస్తే అబ్బాయి మందిరానికి వస్తానన్నాడు, మనం మార్చేసుకుందాం అన్నాడు. మారితే వస్తాడు కానీ నువ్వు నేను మారితే వచ్చేస్తాడు దేవుని మందిరానికి. నువ్వు నేను మారితే ఎలా వస్తారంటే ఈ రోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు, మళ్ళీ రానే రారు మందిరానికి. నువ్వు నేను మారితే కాదు, దేవుడు మారితే రావాలి. ఈరోజు పెళ్లి చేసేస్తావు, రేపు మారుతాడు. సరే చేసాడు, వాడు పోయి కూర్చున్నాడు ఆడ తలనీళ్ళు ఇవ్వటానికి, జుట్టు అంతా కత్తిరించుకోవడానికి వెళ్ళాడు, బోడిగుండు చేయించుకోవడానికి. ఎక్కడికి వెళ్ళాడంటే పలానా చోటకి వెళ్ళాడు. వెళ్ళి చేసుకునేంత వరకే. చేసుకున్న తర్వాత నువ్వు ఆ రూట్లో వెళ్ళాలి తప్ప నీ రూట్లోకి వెళ్ళాలి. అందుకే విశ్వాసతో అవిశ్వాసం పొత్తు లేదు. అసలు సాతానుతో మన సంబంధం లేదు. మనం వేరు, సాతాను వేరు. మనం దేవుని మహిమతో నింపబడిన వారం, దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడినాం, దేవుని యొక్క తేజస్సుతో నింపబడిన వారం. మోషే ఎలాగైతే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు దేవుని మహిమతో నింపబడ్డాడో అలా దేవుని మహిమతో నింపబడిన వారు. మనకి సాతాను సంబంధం ఏంటి? సాతాను వచ్చి అంటుంది మీరు చావరు. అసలు నీకేంటి మాతో సంబంధం? నువ్వు ఎవడవి? హూ ఆర్ యు? నీకు మాకు సంబంధం ఏంటి? మమ్మల్ని సృష్టించిన దేవుడు నేలమంటి నుండి తీసి మనల్ని మనిషిగా చేసి మన నాసికారంధంలో జీవాయుభూతుంది. జీవాయుభూతుంది సాతానుడా దేవుడా? మరి దేవునికి మనకు సంబంధం కావాలి, కానీ వీడికి ఎందుకు సంబంధం? వీడితో మన సంబంధం ఏంటి? అందుకే చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసమై ఉండి కూడా అవిశ్వాసంతో పొత్తు కలిసి ఉంటాం. కాబట్టి ప్రభు శరీరంలో పాల్గొన్నా అది దేవునికి మహింకరం కాదు, దేవుని దృష్టిలో శాపం. విశ్వాసక అవిశ్వాసంతో సంబంధం లేదు. సాతాను అంటాడు కదా, ఈ సాతాను యొక్క అనుభవం మీరు తిన్నా చావరు. ఇను వాడి మాట నిజంగా చచ్చారు. పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఏమన్నాడు? మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. చచ్చాం ఆల్రెడీ. ఇంకేమైనా రాయబడుతూ వచ్చిందండి? చావరు అంటున్నారు కదా. చూడండి ఎట్లా రాయబడుతూ వచ్చిందో. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును
లోకములు ఎలాగో ప్రవేశించనో చాలక్క. ఇక్కడ ఎలా వచ్చిందండి? ఒక్కడి ద్వారానే. ఆది సర్పము ద్వారా అది అవ్వకే అవతార ఆదాము సంప్రాప్తే మన జీవితాన్ని ఏలుతూ వస్తుంది. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి? వాడితో సావాసం కలిగి ఉంటాం. ఆ తోటలలో ఎన్ని జంతువులు లేవు? సింహం లేదా? పులి ఉండదా? లేదా ఏనుగు ఉండదా? ఇవన్నీ ఉండకోకుండా ఉంటాయా? మరి అన్నిటి ఉన్నప్పుడు వాటితో సావాసం చేయకుండా నీతో ఎందుకు చేసింది? మెయిన్ రీజన్ ఇదే. మనమే బలహీనమే. ఎవరండి బలహీనులు? స్త్రీలు బలహీనమైన వారని బైబిల్ ఉందా లేదా? పురుషులు బలహీనులా? స్త్రీలు బలహీనులు. అంటే మేము కొద్ది స్ట్రెంత్ అనుకుంటాం, కానీ మేమే బలహీనులు వాస్తవానికి. మీ దెబ్బకు మేము తట్టుకోలేము. మీకు నిండా వందనాలు. కాబట్టి స్త్రీలు బలహీనులు. అయితే స్త్రీ అంటే ఇక్కడ చూసినట్టే సంఘంను కూడా చూడొచ్చు. పురుషుడు ఎవరంటే యేసు ప్రభువు, ఆయన బలవంతుడే. సంఘముగా మనం ఎలా ఉన్నామంటే అప్పుడు బలహీనులుగా అవుతూ వస్తాం. ఇక్కడ మనకు అసలు సాతానుతో పొత్తే లేదు, సంబంధం లేదు. నువ్వు స్వరక్తం ద్వారా కడగబడ్డావు. ఆయన నీ కొరకే కలువరిశిలో తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి తన రక్తాన్ని చిందించి, ఆయన చిందించిన రక్తం ద్వారా నిన్ను తన బిడ్డగా చేసుకుని తన దేహంలో ఒక అవయవంగా చేసుకున్నాడు. తన స్వరక్తం ద్వారా సంపాదించుకుని నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. సో ఇప్పుడు నీకు అవిశ్వాసివి సాతానుతో సంబంధం ఏంటి? పొత్తు ఎక్కడ ఉంది? దేవుని మహిమతో నింపబడిన ఆదాం ఎక్కడ? కిందకు త్రోసిపోయబడి నరక వేయబడి కిందకు పాతాలని పడిపోయిన అనుకున్నా సాతానుడు ఎక్కడ? వీరిద్దరు సంబంధం ఏమైనా ఉందా? ఒకరు దేవుని మహిమతో ఉన్నవారు, ఒకరు దేవుని మహిమను కోల్పోయి కింద పడిపోయిన వాడు. చూడండి, ఎప్పుడైనా లోకంలో సామెత ఉంది, 6 నెలలు వాడు వీడితో సావాసం చేస్తే దొంది ఏమైందండి? 6 నెలలు వాడు వీడితో సావాసం చేస్తే ఖచ్చితంగా విశ్వాసి చెడ్డోడితో చేశాడంటే చెడ్డోడు లాగానే విశ్వాసం అవుతాడు తప్ప విశ్వాసలాగా చెడ్డోడు అవ్వడు. ఎందుకని? ఏదో ఒక రీతిలో చెడ్డోడు మంచోడిని విశ్వాసం చేస్తాడా? అసలు చేయడు. చేస్తాడు అనగా నమ్మదు. చెడ్డోడు మా విశ్వాసం ఎప్పటికైనా చెడ్డోడు చేయగలడు. మాకు తెలిసిన ఒక చోట ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు. దేవుని నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని నమ్మల, కొద్ది సిగరెట్లు మందు తాగుతాలు అలవాటు ఉంది. ఈ నమ్మని వ్యక్తి ఏం చేశాడు, ఒక రోజు ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ తీసుకెళ్ళాడు. ఈ బాప్తిసం తీసుకున్నాను. తీసుకెళ్ళి ఎట్టగా మాయలో ఏదో 2 మాటలు చెప్పి తాగరా అన్నాడంట. ఏమైంది? అన్నయ్య చెప్పాడు కదా అని తమ్ముడు తాగాడు. ఇంటికి వస్తే యుద్ధం. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఎందుకు తాగావు? నేనేమంటానంటే ఒక్క క్షణంలోనే మనిషి మారిపోతున్నప్పుడు 6 నెలలు ఇప్పుడు సావాసం అవసరం లేదండి. 5 నిమిషాలు చాలు. వీళ్ళు వాళ్ళతో అవటం. అందుకే విశ్వాసకి అవిశ్వాసతో సంబంధమే లేదు. మనం విశ్వాసులుగానే ఉండాలి, దేవుని బిడ్డలుగానే ఉండాలి. విలువ పెట్టి కొనబడ్డాం మనం. అది మన డబ్బులు పెట్టి కాదు, ఆయన స్వరక్తం ద్వారా మనం కొనబడ్డాం. కాబట్టి అది మనం క్రయధనం చెల్లించింది కాదు. ఆయనే కలువరిశిలలో ఒక స్త్రీ ఒక బిడ్డను కంటే 9 మాసాలు మోసి ఎలాగైతే ప్రసవేదన పడిందో అంతకంటే గొప్ప ప్రసవేదనతో ఆయన మనం కొనుక్కున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయనతో సహవాసం ఉండాలి. కానీ సాతానుతో ఎందుకు మన సహవాసం? ఆడితో సావాసం ఉంటే అంటాడు, మీరు సావరు. నేను చెప్తున్నా కదా, నేను చచ్చానా? నేను చనిపోయినా, మీరు సావరు. కాబట్టి మీరు తినవచ్చు. ప్రియుడా, చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనం అయోగ్యంగా బలలో పాల్గొనేటప్పుడు సాతానుని మన హృదయాలు ప్రేరేపించేది ఏంటంటే, తిను, ఏం కాదులే, చిన్న తప్పేగా నువ్వు చేసింది, చిన్న పొరపాటేగా, ఏం కాదులే, దేవుడు ఏమనుకోలే, క్షమించేస్తాడని మాయలో పెట్టి నీ చేత తినిపిస్తాడు. అప్పుడు నువ్వు అలా అయోగ్యంగా తినటం ద్వారా, ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తినను, ప్రభు యొక్క రక్తము తాగును, శిక్ష. ఇప్పుడు చూసారండి, నువ్వు శరీరంలో పాల్గొనేది కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? ఒక భ్రమలో పెట్టి నిన్ను పాల్గొనేటట్టు చేస్తున్నాడు. చివరికి నేను ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? అయోగ్యంగా పాల్గొనేటట్టు చేసే శిక్షలోకి. అందుకే వాడు ఏం చెప్తున్నాడో వాడితో సావాసం మనకు ఉండకూడదు. మన సావాసం ఎవరితో ఉండాలి? దేవునితో, దేవుని కుమారుడైనా యేసు ప్రభుతో తప్పక ఇంకెవరితో ఉండకూడదు. నువ్వు లోకంలో అంటే ఎవరితో స్నేహంగా ఉండొద్దని నేను అంటలా. ఎవరైతే దేవుని గుణలక్షణాల ఆలోచనకు విరోధంగా ఉంటారో వారితో స్నేహం అన్నది తగ్గించుకోవడం మంచిది. తద్వారా ఏమైంది? దేవునికి సమీపస్తులు అవుతాం. అక్కడ ప్రియులారా, రెండో విషయం, మొట్టమొదటిగా ఆది సర్పం మనతో మాట్లాడి చెప్పినవేంటి? అది చెప్పడం ద్వారా మన జీవితంలో సంభవించింది. మొదటిగా కలవరం సంభవించింది. అది మాట్లాడింది, అది మాట ఇది నిజమా అంది, నిజమా అనే మాటలోనే మనకు కలవరం వచ్చేసింది. 2 ఏమంటుంది? ఇది తింటే మీరు చావరంటుంది. ఖచ్చితంగా మనం ఆ మాట విని ఆదాము తిన్నారు, పాపం చేత చచ్చిపోయారు. మనం కూడా అదే స్థితిలో చనిపోయిన అనుభవంలోకి వస్తున్నాం. ఇప్పుడు కూడా అదే కలవరంతో అదే చచ్చిపోయిన అనుభవం ఉంటే నువ్వు బలలో పాల్గొన్న నీవు నేను దేవునికి మహిమపడదు. ఆ స్థితిని మార్చుకుని క్షమాపణకి సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ప్రభు వల్ల పాల్గొంటే దేవుని మహిమ. ఇది 2. 3వ విషయాన్ని చూద్దామండి.
సమయం అయిపోతుంది మరి త్వరగా. ఆదికాండం 3:5. ఉమ్, ఉమ్, ఉమ్. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మూడో కూడా చూస్తున్నాం. ఏంటి మూడో మాట అంటే కన్నులు తెరవబడతాయని చెబుతుంది. ఏం చెబుతుందండి? మీ కన్నులు తెరబడతాయి అంటే ఇప్పుడు దాకా మూసుండే కళ్ళు మూసుంటే వాళ్ళు ఏదైనా తోటలు ఎట్లా సేద్యపరుచుకుంటారు, ఎట్లా తిరుగుతారు, ఎట్లా ఉంటారు చెప్పండి? కళ్ళు ముయ్యబడి ఉండే ఏదైనా తోటలు ఉండే అవ్వకి ఆదాంకి తెరవబడి ఉండే. మరి మీ కళ్ళు తెరవబడితే ప్రత్యేకంగా చెప్పటం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కళ్ళు తెరిచేవాళ్ళు గుడ్డోడు కాదు కదా. దేవుడు సృష్టించిన మొదటి మానవుడు గుడ్డోడు కాదు, కుంటోడు కాదు, గూనోడు కాదు, ముక్కు లేనోడు కాదు, మూతి లేనోడు కాదు. అవునండి? అన్ని అవయవాలు సవ్యంగా దేవునికి స్వరూపం ఉండవాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు అంటుంది? ఏమంటుంది? మీరు ఇవి తిన్న రోజు మీ కళ్ళు తెరవబడతాయి. అసలు అవి ముయ్యబడి ఉంటేనే తెరవబడతానికి. ఏమంటుందండి? కళ్ళు తెరవబడతాయి అంది. నిజంగా దాని మాట ఏం తిన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, నేను చెప్తా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 అవి తింటం ద్వారా ఏం జరిగిందో చూడండి. మీ కళ్ళు తెరవబడతాయి అంది కదా. ఇవి తెరవబడి ఏమైనా చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఉమ్, ఉమ్, ఉమ్. అది ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? అవిశ్వాస సంగతి పక్కన పెట్టండి. అసలు ఏం జరుగుతూ వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఏమంటుంది? మీరు దాన్ని తిన్న దినమున మీ కళ్ళు తెరవబడతాయి అంది. ఇప్పుడు తెరవబడియా ఏం జరిగినాయి? ఆల్రెడీ కళ్ళు ఉన్నవాళ్ళే కాదు, కళ్ళు లేనివాడు కాదు కదా ఆదమ్మవ్వ. మరి కళ్ళు ఉన్నవాళ్ళకి ఇప్పుడు ఏం జరిగింది? చెప్పండి, మీరే చెప్పండి. పెద్దగా బ్రదర్స్ మీరే చెప్పండి. ఏ గుడ్డితనం? మనోనేత్రాలు ఆత్మీయ గుడ్డితనం వచ్చేసింది. ఒకప్పుడు ఆత్మీయ గుడ్డితనం ఉందా వాళ్ళకి? లేదు. వాళ్ళు ఆత్మీయ స్థితిలో అయినా ఎట్లయినా వాళ్ళు తేటగా చూడగలుగుతున్నారు. ఇంకా మనకలా కళ్ళజోళ్ళు కూడా రాలా వాళ్ళకి. కళ్ళజోళ్ళు వచ్చినాయండి? రాలా. చాలా తేటగా చూడగలుగుతున్నారు. మరి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేయమంటుంది. చూడండి, సాతానుడు ఇదే. మనకి ఏ స్థితి అయితే క్రీస్తులో ఉన్నామో దానిలోనే మనం చెడగొడతానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. ఏ ఆత్మీయ జీవితంలో ఉండవో దానిలోనే నేను పడగొడతాడు. ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో 100 రెట్లు ఉంటే ఆ 100 రెట్లు విశ్వాస జీవితంలోనే నీతో మాట్లాడి నిన్ను నరకాన్ని పడేస్తాడు. మనం దాన్ని కాపాడుకోవాలి, దాని నుండి తొలిపోకూడదు. ఏమంటాడు? మీరు తిన్న దినమున కన్నులు తెరవబడతాయి. మరి పౌలు ఎందుకు అంటున్నాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. సో గుడ్డితనం రావడానికి కారణం ఎవరు? అది సత్యమే కదా. వాడు మనతో మాట్లాడింది ఏంటి? మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. వాడు మాట్లాడేయని అబద్ధాలేనండి. ఒకటి నిజం ఉండదు. వాడే అబద్ధికుడైనప్పుడు బైబిల్ రాయబడుతుంది, మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధికుడే, వాడు పరమ దుర్మార్గుడు. ప్రపంచంలో వాడంత దుర్మార్గుడు, వాడంత అబద్ధికుడు మరొకడు ఉండడు. వాడు చెప్పిన మాటలు ఎట్లా నమ్మాలా? వీళ్ళైనా ఉండాలి కదా. నన్ను సృష్టించిన దేవుడు కదా. నేను ఒంటరిగా ఉన్నాను కదా, నాకు సాటి అయిన సహాయం నా భార్యను సృష్టించిన దేవుడు కదా. నేను పాట కూడా పాడాను కదా. నాలో నుండి తీయబడింది నారి అనబడి పాట కూడా పాడాను కదా. మొదటి పాట నేనే కట్టాను, నేనే పాడాను, నాదే స్వరం అని అన్నీ తెలిసినోడు ఆదాం ఏం చేశాడు? చివరికి ఏం చేశాడు చెప్పండి? ఇక్కడ భార్య మాటలు విన్నాడని నేను చెప్పను. రేపొద్దున మీరు ఇది అయిన తర్వాత నన్ను తిడతారు. చెప్పుడు మాటలు విన్నాడు. ఏం జరుగుతూ వచ్చింది? తినొద్దు అన్నప్పుడు దాని గురించి వదిలేయాలి. దేవుడు ఒకటి వద్దన్నాడంటే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అది వద్దన్నాడంటే దాని గురించి వదిలేయాలి. ఏం చేస్తూ వచ్చాడు? సాతాను మాయలో పడిపోయి ఇది తింటే మీ కళ్ళు తెరవబడితే అవతో చెబుతుంది. డైరెక్ట్ ఆదాం దగ్గరికి వచ్చి ఎట్లుండేదో అందుకే అవ దగ్గరికి వచ్చింది. అందుకే స్త్రీడు బలహీనలు అంది. కానీ మీరు బలవంతులేండి, ఇప్పుడు బలవంతులు. కానీ ఇది చూస్తే కళ్ళు తెరవబడతాయి. ఎంత భ్రమలో ఉండారు వాళ్ళు. ఒక్క క్షణం కూడా ఆలోచించేలా. ఏంటంటే ఇప్పుడు మా కళ్ళు కనపడతలేదా? అవ్వ ఏమంటుంది? ఆ తోటల చెట్ల మధ్యలో ఉండ ఆ ఫలాన్ని తినొద్దు అన్నాడు అంది. ఆ తోట మధ్యలో ఉండ ఫలం అవ్వ చూడలేదా? చూసిందే లేదా? మళ్ళీ చెప్పండి సరిగ్గా. మళ్ళా చెప్పండి. అదిగో చూసారా, కలవరం వచ్చేసింది. మనకు కూడా 1-4 సార్లు అడితే మీరు ధైర్యంగా ఉండాలి, నిలబడి. ఇప్పుడే కమ్మా మీరు గెట్టోళ్ళు అని చెప్పింది, మరి అప్పుడే ఒట్టోళ్ళు అయిపోతున్నారు. అంటే గట్టిగానే ఉండాలి. ఎలా ఉంది చెప్పండి? ఏమంటుంది? తోట ఫలంలో ఏదైనా తినకూడదా అని అన్నప్పుడు అందుకు స్త్రీ, ఈ తోట చెట్టు ఫలములో మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి అది నువ్వు చూసావు కదా. తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలమే నువ్వు చూడలేదా? మరి చూసిన దానికి ఇప్పుడు ఇంకా కళ్ళు తెరవబడమే, నీ కళ్ళు కనబడుతున్నాయి కదా. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం ఏంటో, ఆ తోటలో ఉండవేంటో, నీతో మాట్లాడే సాతానుడు అలాంటి వాడు అన్నీ నువ్వు చూస్తున్నావు. మరి చూస్తున్నప్పుడు ఇంకా నీ కళ్ళు తెరవబడాల్సిన అవసరం నీకేంటి చెప్పండి? ఇంకా తెరవబడాల్సిన అవసరం నీకేంటి? చూడండి అసలు ఎంత మర్మం అంటే, అది వచ్చి ఎంత కుయుక్తిగా మాట్లాడుతుందంటే, డైరెక్ట్గా మీ కళ్ళు ముయిట్లా
వచ్చి అంటుంది నీ కళ్ళు తెరవబడతాయి, ఆల్రెడీ నీ తెరిచే ఉండయి. వాడు వచ్చి ఏం చెప్తున్నాడు, నీ కళ్ళు మూసుకొని చెప్పట్లా, నీకు గుడ్డితనం కలుగు చేస్తున్నాను చెప్పట్లా, ఇండైరెక్ట్గా వచ్చి అయ్యా ఇది నిజమేనా, ఇది తింటే మీ కళ్ళు తెరవబడతాయి అని దేవుడు. మనం పిచ్చోళం కదా, మనం ఏం చేస్తాం, అమ్మమ్మో నిజమే దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు, అసలు ఇంత అన్యాయం ఎవడూ చేయడు దేవుడు తప్ప, కానీ నిజంగానే పండు తిన్నారు. దేవుడు అన్యాయం చేశాడు, వాడు అన్యాయం చేశాడు, తెలిసిపోయింది. ఏమైంది ఇప్పుడు, ఏమైంది, అసలైన కన్నులు ముయ్యబడిని, ఇప్పుడు ఏ కన్నులు వచ్చినాయి, ఏ కన్నుల్లో గుడ్డితనం వచ్చేసింది. గుడ్డితనం రాబట్టే కదా వాస్తవం ఏంటో తెలుసుకోలేకపోతుంది ప్రజలు, గుడ్డితనం రాబట్టే కదా యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, రకరకాల ఇన్స్టాగ్రామ్లో ఈ దేవుడు అట్టంటోడంట, ఆ దేవుడు ఎట్టంటోడంట, యేసు ప్రభు ఎట్టాగంట, ఒకడు మాట్లాడతాడు పిలకుండవాడు, ఏమనంటాడు తెలుసా, ఆ ఎండిపోయిన కొయ్యి మీద ఎలాడినోడు, నీకు తెలిసింది రేపు పొద్దున ఆయన సింహాసనం మీద, తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎండిపోయే కొయ్యి మీద ఏరబడ్డాడు, లేదా తన మేకులు తను పీక్కోలేని వాడుకుంటాడు, ఓ రోజు చూపిస్తాడు, టైం ఉంది, వెయిట్ అండ్ సీ, ఫ్యూ డేస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన ఆ యొక్క ఎండిపోయిన చెక్క గురించి నీ చెబుతాడు, ఆయన మేకుల గురించి చెబుతాడు, నేను ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు. సాధ్యం ఇది జరిగేది. పిచ్చి పిచ్చి మాటలు చాలా మంది యూట్యూబ్లో ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే, అసలు తేటగా చూడాల్సిన మానవుని కన్నులకి గుడ్డితనం కలుగు చేసిన సాతానుడు. అందుకే వాడు చెబుతాడు ఇది బూతు బుక్ అంటాడు. ఎవడు చెప్పాడు అంటే, మనం ఎట్లా ఉంటామని మన జీవితంలో ఉన్న దూలాన్ని తీసేసుకోలేము. పక్కనోడి కంట్లో ఉన్న నలుసునే చూస్తాం, నీ కంట్లో అది ఉంది, నీ కంట్లో అది ఉంది. నీ కంట్లో ఉన్న దూలం ఎవడు చెప్తాడు చెప్పండి, మా కంట్లో నలుసే ఉంది, నీ కంట్లో అది చూడరు. ఎవడికాడు దూలాన్ని చూసేవాడు ఎక్కువ ఉంటాడు, నలుసుని చూసేవాడు ఎక్కువ ఉంటాడు, నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో. వీడు చేస్తుంది అదే. ఏం చేస్తున్నాడండి, వాడు ఎటు పడ్డాడు, వాడి కంట్లో దూలం ఉంది, వీడు ఏం చేస్తున్నాడు, ఆదాం దగ్గర అవ్వ దగ్గరికి వచ్చి మీ కంట్లో కొద్దిగా నలుసు ఉన్నట్టుంది చూడండి, ఏంటా నలుసు, ఈ పండు ఈ కన్నులు తెరవబడుతుంది మీకు. వాడు చెప్పంగా నీ పిచ్చాం వెళ్ళి ఏం చేసింది, నిజమే నిజమే సాతానే మంచోడు, ఆది సత్వమే మంచిది దేవుని కంటని పక్కన పండు తీసుకుంది, రమ్య మీద కనపడి తినేసింది, పరవశిని పాట పాడుకుంటూ బయటకు వచ్చింది దేవదాని తోటలో. చాలా జాగ్రత్తగా ఉండాలి మన క్రైస్తవ జీవితం అంటే. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అంటే అంత సులువైంది కాదు. కన్నులు తెరవబడితే అన్నది అబద్ధం, గుడ్డితనం ఉంది. ఆ గుడ్డితనాన్ని యేసు ప్రభువే మరలా కలువరిశిలో ప్రాణం పెట్టి, ఆయన కలువరిశిలో మరణం ద్వారా ఏదైతే చక్కగా ఆత్మీయం మనం చూస్తున్నా మనం గుడ్డితనం తెచ్చుకోవడం ద్వారా ఈ గుడ్డితనాన్ని తీసివేయడానికి మరలా ఆయన భూమికి ఆకాశాల మధ్యలో సిలువ కొయ్య మీద వేలాడవేయబడి ఆయన కార్చిన రక్తం ద్వారా మరలా మన మనోనేత్రాలు కొండ గుడ్డితనం తీసివేయడానికి కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి మరలా మన నేత్రాలు మనం తేటగా చూసేదట్టు ఇప్పుడు చూడగలుగుతున్నాం. మేము వారు ప్రభువుని మాత్రమే చూచిరి, ఇంకేం చూడట్లేదు అంటే ప్రభువుని తేటగా చూడగలిగిన అనుభవంలోకి ఆయన సిలువ కార్యం ద్వారా మరలా దేవుడు తీసుకొచ్చాడంటే మన మొదటి స్థానాన్ని మనకి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఏ మొదటి స్థానం దేవుని లేఖన భాగాల్ని, దేవుని అనుభవాలను చూసే ధన్యత మొదట ఉందో ఆ గుడ్డితనం ద్వారా పోగొట్టుకున్నాం. తిరిగి మరలా దాన్ని మనకి ఇచ్చాడు. అదే సొలొమోను అంటాడు, భూమి కింద జరుగుతున్నవని జరిగినవే జరుగుతున్నవే, అంతమించి కొత్తదేం కాదు. ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చిన దానితే పోగొట్టుకున్నాం, తిరిగి యేసు ప్రభు ద్వారా ఇవ్వడుతూ వచ్చింది. చాలా ఆలోచన చేయండి. కన్నులు తెరవబడితే అన్నాడు అబద్ధం, మరి ఏం జరిగింది, గుడ్డితనం వచ్చింది. ఈ గుడ్డితనం రావడం ద్వారా ఏం జరుగుతుంది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది చదవండి, నేను ముగిచ్చేస్తున్నా, సమయం అయిపోతుంది, తరుణం అయిపోయింది కాబట్టి ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి, చదవండి అమ్మా, వచ్చిన చదవండి. చాలండి, చూసారండి. ఇప్పుడు చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందో, సిలువను గురించిన వార్త. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17-18 వచనాలు. ఏమని రాయబడుతూ వచ్చిందండి, 18 వచనం. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వేరేతనం కానీ రక్షించబడుతున్న మనకు, ఇప్పుడు ఎలా ఉంది చూడండి, ఆత్మ వార్త ఎలా ఉంటుందండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి. అది ఆత్మీయ గుడ్డితనం మనకు కలిగినప్పుడు ఈ సిలువను గురించిన వార్త ప్రజలకు ఎలా ఉంటుంది, అసలు చూసే చూపు మారిపోయింది. కానీ ఇప్పుడు సిలువను గురించిన వార్త ఎలా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. అదే నిజంగా ఆత్మీయ నేత్రాలు ఉంటే, తెరవబడి ఉంటే సిలువను గురించిన వార్త ఎలా ఉంటుంది, సంతోషంగా దేవుని శక్తిగా మనకు ఉంటుంది. చూసారా, అంటే సిలువను గురించిన వార్త ఆత్మీయ నేత్రం మనం తెరవబడుతుంటే అది ఎన్నో అవసరంలా, కానీ మనం చేసిన పాపాన్ని బట్టి సిలువ కార్యం జరిగించబడుతూ వచ్చింది. ప్రియులారా దేవుని వాక్యం చూస్తున్నాం, కన్నులు తెరవుతున్నాయి అని చెప్పింది, కానీ మన కళ్ళకు మనోనేత్రాలు మూయబడి ఈరోజు బల దగ్గరికి వస్తున్నాం, దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం, ప్రభు శరీరంలో ప్రభు రక్తం పాల్గొనబోతున్నాం.
ఈ వాక్యం ద్వారా నా మనోనేత్రాలు ఎంతవరకు తెరవబడినాయి? ఇంకా మనం ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నామా? ఇంకా ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడి గుడ్డితనంలో ఉండి ప్రభు శరీరంలో పాల్గొంటే దేవుని తీర్పును తెచ్చుకుంటాం. అయోగ్యంగా పాల్గొని ఇదన్నమాట అండి. మూడో కదండి, ఇంకా 4 ఉన్నాయి. కానీ క్లుప్తంగా సింపుల్గా చెప్పేస్తాను, నాకు టైం లేదు కాబట్టి, చాలా టైం అయిపోతుంది కాబట్టి. సరేనా? రండి, ఈసారి వచ్చినప్పుడు ఇంకొద్దిగా డీప్గా ఆలోచన చేద్దాం. రండి, 4వ మాట.